టీఎస్ టెట్ విద్యార్థులు పేపర్ 1లో భాగంగా ఈవీఎస్కు సంబంధించి మనం పరిశీలిస్తున్నాం. దీంట్లో అవర్ కంట్రీ మన దేశం, ఈ మన దేశంలో ఎక్కువ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా క్వశ్చన్ వస్తుందంటే భారతదేశం ఏ గోళంలో ఉంది అంటాడు. ఉత్తరార్ధ గోళమా దక్షిణార్ధ గోళమా అని. ఉత్తరార్ధ గోళంలో ఉంది. సరిహద్దులు కూడా అడుగుతారు, మన దేశానికి సంబంధించిన సరిహద్దులు అడుగుతుంటాడు. ఎక్కువ మంది అభ్యర్థులు ఇక్కడ తప్పు చేస్తుంటారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి మన సరిహద్దు కాని దేశం ఏది అని కూడా అడుగుతుంటాడు, లేకుంటే సరిహద్దు అయిన దేశం ఏది కూడా అడుగుతుంటాడు. భారతదేశము ఉత్తరార్ధ గోళంలో ఉంది. తర్వాత సరిహద్దు దేశాలు మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పైన కిందిది కానిదేది అవునిదేది అంటాడు, కాబట్టి మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, భారతదేశం 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తరాక్షాంశాల మధ్య, అదేవిధంగా 37 డిగ్రీల 6 ఉత్తరాక్షాంశాల నుంచి 68 డిగ్రీల 7 తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నది, విస్తరించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగాడు ఈ బిట్ని, ప్రీవియస్ బిట్ ఇది, కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా ఈ పాయింట్ని కూడా నోట్ చేసుకోవాలి. అదేవిధంగా 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం మధ్య విస్తరించి ఉంది. భారతదేశం విస్తీర్ణంలో 32,87,263 చదరపు కిలోమీటర్లు ఉన్నది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచంలో భారతదేశము విస్తీర్ణంలో ఎన్నో స్థానం ఆక్రమించింది, లేకుంటే భారతదేశ విస్తీర్ణం ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి, కాబట్టి మీరు బాగా వీటిని చదవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తూర్పు పడమర్ల మధ్య దూరం, ఇది ప్రీవియస్ బిట్. భారతదేశం యొక్క తూర్పు పడమర్ల మధ్య దూరం ఎంత ఉంది అంటే 2,933 కిలోమీటర్లు ఉంది. అదేవిధంగా ఉత్తర దక్షిణాల మధ్య దూరం ఎంత అంటే 3,214 కిలోమీటర్లు. ప్రీవియస్లో ఈ 2 బిట్స్ అడగడం జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా భారత భూ సరిహద్దు పొడవు ఎంత, ఇది కూడా ప్రీవియస్ బిట్. భారతదేశ భూ సరిహద్దు పొడవు 15,106 కిలోమీటర్లు. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ బిట్, ఇప్పుడు నేను చెప్పేవన్నీ లైన్ టు లైన్ అభ్యర్థులు నోట్ చేసుకొని ఎగ్జామినేషన్లో బాగా ప్రిపేర్ కావాలి. ఎందుకంటే భూ సరిహద్దు పొడవైన అడగవచ్చు, లేకుంటే తీరరేఖ పొడవు, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. తీరరేఖ పొడవు 7,516, ఇవి కూడా అడుగుతుంటాడు. భారతదేశానికి దక్షిణంలో ఉన్న చివరి ప్రాంతం ఏది, ఇది చాలాసార్లు అడిగాడు ఈ బిట్టు. భారతదేశానికి దక్షిణంలో ఉన్న చివరి పాయింట్ ఏది అంటే ఇందిరా పాయింట్, 80 ఇందిరా పాయింట్. ఇది చాలాసార్లు గ్రూప్స్లో అడిగాడు, డిఎస్లో అడిగాడు, టెట్లో అడిగాడు. భారతదేశానికి దక్షిణంలో ఉన్న చివరి ప్రాంతం ఇందిరా పాయింట్. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం మన దేశంలో అలహాబాద్ నగరం గుండా పోతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. 82.5 డిగ్రీల ఇది రేఖాంశం ఎక్కడి నుంచి పోతుంది అంటే అలహాబాద్ నుంచి పోతుంది. అదేవిధంగా దీన్నే మనం ప్రామాణిక సమయంగా భారత ప్రామాణిక సమయంగా తీసుకుంటాం. భారత ప్రామాణిక సమయము గ్రీనిచ్ ప్రామాణిక సమయానికి 5:30 గంటలు తేడా ఉంటుంది రెండింటికి. అదేవిధంగా భారతదేశము భూభాగాన్ని 6 భౌగోళిక స్వరూపాలుగా విభజించవచ్చు. భారత భూభాగాన్ని మొత్తం ఎన్ని భౌగోళిక స్వరూపాలు అంటే 6 భౌగోళిక స్వరూపాలుగా విభజించవచ్చు. 1 హిమాలయాలు, 2 గంగా సింధు మైదానం, 3 ద్వీపకల్ప పీఠభూమి, 4 ఎడారి ప్రాంతం, 5 హిమాలయ ప్రాంతాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతాడు ఎగ్జామ్లో. ఎన్ని భౌగోళిక స్వరూపాలు, మన దేశం మొత్తం 6 భౌగోళిక స్వరూపాలుగా విభజించవచ్చు. ఫస్ట్ వన్ హిమాలయాలు. భారతదేశంలో హిమాలయ పర్వతాలు అనేవి ఉత్తరాన ఉన్నవి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ బిట్ ఎట్లా అడిగాడు అంటే హిమాలయ పర్వతాలు పడమర నుండి తూర్పుకి ఎన్ని కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయని అడిగాడు. 2,400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. భారతదేశానికి ఉత్తరాన ఉన్న పర్వతాలు ఏవి అంటే హిమాలయ పర్వతాలు. ఈ హిమాలయ పర్వతాలు పడమర నుండి తూర్పుకి 2,400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. హిమాలయాల్లో 3 పర్వత శ్రేణులు ఉన్నాయి. అదేవిధంగా హిమాద్రి, దీని సగటు ఎత్తు 6,100 మీటర్లు, ఇది ఇంపార్టెంట్. రెండోది హిమాచల్ శ్రేణి, వీటినే నిమ్న హిమాలయాలు అంటారు. హిమాలయాలు, ఈ నిమ్న హిమాలయాలు లేదా హిమాచల్ శ్రేణి యొక్క సగటు ఎత్తు 3,790 నుండి 4,500 మీటర్లు, ఇంత మధ్యలో ఉంటుంది. అదేవిధంగా
పర్వతాల్లో పీర్ పంజాల్ పర్వతం, అదేవిధంగా లోయలు కాంగ్రా, కాశ్మీర్, ఈ వేసవి విడిది కేంద్రాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిమాలయాల్లో ఈ హిమాచల్ శ్రేణుల్లోనే నిమ్న హిమాలయాల్లోనే కొన్ని వేసవి విడిది కేంద్రాలు ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నైనిటాల్, సిమ్లా, ముస్సోరి ఇవన్నీ మనకు వేసవి విడిది కేంద్రాలుగా చెప్తూ ఉంటాం. అదేవిధంగా సతత హరిత అరణ్యాలు, ఈ సతత హరిత అరణ్యాలు కూడా మనకు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సతత హరిత అరణ్యాలు ఇక్కడ చెట్లు ఎత్తుగా పెరుగుతాయి, చాలా ఎత్తుగా పెరుగుతుంటాయి. అదేవిధంగా ఇంకా ఈ ప్రాంతాల్లో మనకు మంచి కలపనిచ్చే చెట్లు కూడా ఉంటాయి. నెక్స్ట్ శివాలిక్ శ్రేణులు. ఈ శివాలిక్ శ్రేణుల యొక్క సగటు ఎత్తు 900 నుండి 1100 మీటర్ల వరకు ఉంటుంది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. శివాలిక్ శ్రేణుల యొక్క సగటు ఎత్తు 900 నుండి 1100 మీటర్లు. అదేవిధంగా వీటిని జమ్మూ కొండలని వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఈ శివాలిక్ శ్రేణుల్ని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతోటి పిలుస్తారు. అంటే ఒక్కో రాష్ట్రంలో జమ్మూలో జమ్మూ కొండలని, అరుణాచల్ ప్రదేశ్లో మిస్మి కొండలని, అస్సాంలో కచార్ అని పిలుస్తుంటారు. శివాలిక్ శ్రేణిలో అస్సాంలో కచార్ అని పిలుస్తారు. నిమ్న హిమాలయాలు శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు డెహ్రుడాన్ ఇట్లాంటి లోయలు కూడా ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. డూన్ అరుణాచల్ ప్రదేశ్లోని దిహాంగ్ లోయ, తర్వాత హిమాలయాల్లో జడపిన్ను లాగా ఉంటాయి. ఇవి ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించి ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ శ్రేణులు ఎట్లా ఉన్నాయంటే హిమాలయ శ్రేణులు జడపిన్ను ఆకారంలో ఉన్నాయి. జడపిన్ను ఆకారం ఎందుకు అంటే హిమాలయ పర్వతాలతోటి ముఖ్యంగా మనకి ఏమి ఉపయోగం అంటే మనకు ప్రపంచ దేశాల నుండి అంటే ఇతర దేశాల నుండి వచ్చే చలి గాలులను ఈ హిమాలయ శ్రేణులు అడ్డుకొని మనకు మన దేశానికి రక్షణ కవచంలాగా ఉన్నవి. అదేవిధంగా భారతదేశపు తూర్పు సరిహద్దుగా ఉన్న హిమాలయాలు పూర్వాంచల్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. భారతదేశపు తూర్పు సరిహద్దుగా ఉన్న హిమాలయాల్ని పూర్వాంచల్ అంటారు. ఇవి అవక్షేపాలతో అంటే ఇసుకతో కూడుకున్న ఏర్పడి ఉన్నాయి. పూర్వాంచల్ పర్వతాలు ప్రాంతీయ పేర్లు, కొన్ని పేర్లు ఉన్నాయి. ఒకటి పూర్వాంచల్, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్. తర్వాత పాట్కాయ్, అరుణాచల్ ప్రదేశ్. కొన్ని ప్రాంతీయ పేర్లు ఉన్నాయి. పూర్వాంచల్ను పర్వతాలని ఎక్కడంటామంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్లో వీటిని పూర్వాంచల్ అని, తర్వాత పాట్కాయ్ అని అరుణాచల్ ప్రదేశ్లో, నాగా కొండలని నాగాల్యాండ్లో, మణిపూరి కొండలని మణిపూర్లో అంటుంటారు. అంటే వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతోటి పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనకు ఏ పర్వతాలు ఎక్కడ ఉన్నవి కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా హిమాలయాల వల్ల ప్రయోజనాలు ఏంది? భారతదేశంలో ఈ హిమాలయ పర్వతాలు మనకు చాలా రకాలమైన ఉపయోగాలు ఉన్నవి. మొట్టమొదటిది ఏంటంటే మన దేశానికి ఉత్తర సరిహద్దుగా ఉన్నవి. ఈ ఉత్తర సరిహద్దుగా ఉండి పెట్టని గోడవలే ఉన్నవి. మనకు పెట్టని గోడవలే ఒక గోడవలే ఉండి ఆసియా నుండి వచ్చే చల్లటి గాలుల్ని అడ్డుకుంటుంటాయి. మనకు ఆసియా నుండి వచ్చే చల్లటి గాలుల్ని హిమాలయ పర్వత శ్రేణులు అడ్డుకొని మన దేశాన్ని రక్షిస్తున్నవి. అదేవిధంగా 2 ఋతుపవన శీతోష్ణ స్థితికి కూడా ఇదే కారణం. ఈ హిమాలయ పర్వత శ్రేణులు ఉండడం వల్ల మన దేశంలో ఋతుపవన శీతోష్ణ స్థితి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు, ఈ విధంగా అదేవిధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పంటలు పండడం, వీటన్నింటికి అంటే ఇక్కడ కారణం ఏంటి అంటే హిమాలయ పర్వతాలే. అదేవిధంగా హిమాలయ పర్వతాలు ఉండడం వల్ల మన దేశంలో జీవనదులకు జన్మస్థానంగా ఉంది. మన ఏ దేశంలో అయినా సరే ప్రపంచ నాగరికతలన్నీ కూడా ఎక్కడ విలసిల్లినాయి అంటే నదీ పరివాహక ప్రాంతంలో ప్రపంచ నాగరికతలన్నీ వెలిసాయి. మరి మన దేశంలో కూడా కొన్ని జీవనదులు ఎక్కడ ఉన్నాయంటే ప్రధానంగా హిమాలయ పర్వతాల్లో ఉన్నాయి. హిమాలయం పర్వతాల్లో ఉన్న ఈ జీవనదుల ఆధారంగా ఉత్తర భారతదేశం మొత్తం ఇక్కడ సస్యశ్యామలమవుతుంది. దాని ఎక్కువ పంటలు పండుతుంటాయి. ఈ పంటలు పండడానికి కూడా ప్రధాన కారణం హిమాలయ పర్వతాల్లో ఉన్న గంగా, తర్వాత సింధు, ఇలా బ్రహ్మపుత్ర ఇలాంటి నదుల ద్వారా ఉత్తర భారతదేశం మొత్తము సారవంతమై ఎక్కువ పంటలు మన దేశానికి అత్యధికమైన పంటలు పండడానికి ఇది ఒక కారణమవుతుంది. ఈ జీవనదులు ఉండడం ద్వారా అనేక వన్యప్రాణులకు, జీవప్రాణులకు మనంటికి మనుగడ కొనసాగుతూ ఉంది. అదేవిధంగా మన దేశంలో ఈ అరణ్యాలకు కూడా సతతహరిత అరణ్యాలైన ఇలాంటి అరణ్యాలకు కూడా ప్రధాన కారణం ఏంటి అంటే హిమాలయ పర్వతాలే. ఈ హిమాలయ పర్వతాలు ఉండడం వల్ల మన దేశంలో పంటలు అనేవి విరివిగా పండుతున్నవి. ఇవి ప్రజలకు, భారతదేశంలో ఉన్న ప్రజలకు జీవనోపాధిని అందిస్తున్నాయి. అదేవిధంగా గంగా సింధు మైదానం, భారతదేశంలో గంగా సింధు మైదానం
ప్రధానంగా 3 భాగాలుగా ఉంది. అందుకోసమే భారతదేశంలో ఉన్న నదులను చూసి ప్రపంచ దేశాల వాళ్ళు కూడా మన దేశానికి ఎక్కువగా వలస రావడానికి ప్రధాన కారణం ఏంది అంటే ఇక్కడ సారవంతమైన నేలలు ఉన్నాయి కాబట్టి ఈ సారవంతమైన నేలలో పంటలు పండించడం, వ్యాపారం వృద్ధి చేసుకోవడం కోసం ప్రపంచ దేశాల నుండి భారతదేశం పైకి వివిధ దాడులు కూడా జరిగాయి. ప్రపంచ యుద్ధాల్లో చాలా దేశాలు మన దేశానికి రావడానికి ఇది ఒక కారణం. అదేవిధంగా గంగా సింధు మైదానం పశ్చిమ భాగం, మధ్య భాగం, తూర్పు భాగంగా విభజించబడి ఉంది. పశ్చిమ భాగంలో ప్రవహించే నదులు సింధు నది, జీలం, చీనాబ్, రావి, బియాస్. ఈ నదులు అనేవి ఎక్కడ ఉన్నాయంటే పశ్చిమ భాగంలో ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా విస్తరణలో హర్యానా, పంజాబ్లో ఉన్నవి. ప్రత్యేకత ఏంది మరి? ప్రత్యేకత ఏంది అంటే సారవంతమైన అంతర్వేది ఉన్నది. అధికంగా అంటే ఇక్కడ 2 నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని అంతర్వేది అంటాం. ఈ అంతర్వేదులు ఉండడం ద్వారా పంటలు ఎక్కువగా పండుతాయి మనకు. చీలం నది, జీనాబ్, రావి, బియాస్ ఇవన్నీ పశ్చిమ భాగంలో హిమాలయ పర్వతాల్లో కూడా ఇది ఒక కారణం అవుతుంది. అదేవిధంగా తూర్పు భాగంలో బ్రహ్మపుత్ర నది ఉంది. బ్రహ్మపుత్ర నది, గంగా నది, సింధు నది ఇవన్నీ మనకు ఉపరితల స్వరూపాలను సస్యశ్యామలం చేస్తున్నాయి మన దేశాన్ని. అదేవిధంగా బాబర్ శివాలిక్ పర్వత పాదాల వద్ద గులక రాళ్లతో కూడిన సచిద్ర మండలం ఉంది. ఈ సచిద్ర మండలం బాబర్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. శివాలిక్ పర్వత పాదాల వద్ద గులక రాళ్లతో కూడిన సచిద్ర మండలం ఉంది. దీనికి ఏం పేరు ఉంది అంటే బాబర్ అని పేరు ఉంది. ఇది ప్రీవియస్ బిట్, చాలాసార్లు అడిగాడు. అదేవిధంగా ఇంకో ప్రీవియస్ బిట్, టెరాయి బాబర్ మండలం క్రింద ఏర్పడిన చిత్తడి నేలలతో కూడిన ప్రాంతం. ఈ టెరాయి ఇవన్నీ కూడా దేనితోటి కూడుకుని? చిత్తడి నేలలతోటి కూడుకుని. తర్వాత ఒండ్రు మట్టి, పురాతన ఒండ్రు మట్టిని బంగర్ అని, నవీనంగా ఇక్కడ గంటర్ మట్టి, ఖాదర్ అని, ఈ విధంగా ఒండ్రు మట్టిలో పురాతన ఒండ్రు మట్టి, నవీన ఒండ్రు మట్టి ఇలాంటివి కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా ద్వీపకల్ప పీఠభూమి. ద్వీపకల్ప పీఠభూమి అంటే ఏంటంటే 3 వైపుల సముద్రం ఉండి ఒకవైపు భూభాగం ఉంటే అక్కడ ద్వీపకల్ప పీఠభూమి ఏర్పడుతుంది. దీనివల్ల ఈ ద్వీపకల్ప పీఠభూమి మొత్తం అగ్నిశిలల రూపాంతరంగా ఉన్నది. ఇది మొత్తం అగ్నిశిలలతో రూపాంతరంగా ఉంది. ద్వీపకల్పం అంటే ఏంటంటే 3 వైపులా నీరుండి ఒకవైపు భూమి ఉండటం ఇక్కడ. అదేవిధంగా ద్వీపం అంటే 4 వైపులా నీరు ఉండడం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ద్వీపకల్ప పీఠభూమి తూర్పుగా వాలి ఉంది. మన దేశంలో ఈ ద్వీపకల్ప పీఠభూమి తూర్పుగా వాలి ఉంది. ద్వీపకల్ప పీఠభూమి సరిహద్దులు తూర్పున తూర్పు కనుమలు, పడమర పశ్చిమ కనుమలు, దక్షిణాన కన్యాకుమారి అగ్రం. ఇది కూడా ఇంపార్టెంట్, మనకి సరిహద్దులు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా ద్వీపకల్ప పీఠభూమి ప్రధానంగా 2గా విభజిస్తాం. ఒకటేమో మధ్య ఉన్నత భూములు, రెండోది దక్కన్ పీఠభూములు. పశ్చిమం వైపు మాల్వా పీఠభూమి, తూర్పు వైపు ఉన్నది చోటా నాగపూర్ పీఠభూమి. ప్రీవియస్ బిట్ ఎట్లా అడిగాడు అంటే మాల్వా పీఠభూమి ఏ వైపు ఉంది? పశ్చిమం వైపు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా తూర్పు వైపు ఉన్న పీఠభూమి ఏంది? చోటా నాగపూర్ పీఠభూమి. ఇది తూర్పు వైపు ఉంది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. చోటా నాగపూర్ పీఠభూమి ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నవి. ఇది కూడా ప్రీవియస్ బిట్. చోటా నాగపూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు అనేవి చాలా సమృద్ధిగా ఉన్నవి. ఇక్కడ మనకు వివిధ రకాల మాంగనీస్, తర్వాత మైకా ఇట్లాంటివి, అబ్రకము ఇలాంటివన్నీ కూడా దొరుకుతున్నాయి. అదేవిధంగా దక్కన్ పీఠభూమి త్రిభుజాకారంలో ఉంది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. దక్కన్ పీఠభూమి త్రిభుజాకారంలో ఉంది. దక్కన్ పీఠభూమి సరిహద్దులు. మనము ఏదైనా ఒకటి చదివేటప్పుడు కంపల్సరీగా విద్యార్థులు ఏం చేయాలి అంటే అట్లాస్ దగ్గర ఉంచుకొని అట్లాస్ను చూస్తూ ఈ పాయింట్లు చదవాలి. చదివితే మనకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. అదేవిధంగా ఉత్తరాన సాత్పురా పర్వతాలు, తూర్పున తూర్పు కనుమలు, పశ్చిమాన పశ్చిమ కనుమలు, దక్షిణాన నీలగిరి పర్వతాలు. ఇవన్నీ దక్కన్ పీఠభూమి యొక్క సరిహద్దులు. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో అన్నామలై కొండల్లో అనైముడి శిఖరం ఎత్తైన శిఖరం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు అడిగాడు. అన్నామలై కొండల్లో ఏ శిఖరం ఎత్తైన శిఖరం అంటాడు? దక్షిణ భారతదేశంలో అన్నామలై కొండల్లో అనైముడి శిఖరం అనేది ఎత్తైన శిఖరం. అదేవిధంగా నీలగిరి పర్వతాలు పశ్చిమ కనుమలు కలిసే ప్రదేశంలో ఇక్కడ గడలూరు. అదేవిధంగా నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏది? దొడబెట్ట. ఇది చాలాసార్లు అడిగాడు. నెక్స్ట్ థార్ ఎడారి ఆరవలి పర్వతాలలో వర్షాఛాయ ప్రాంతంలో ఏర్పడింది.
ఈ తారెడారి అనేది ఎక్కడ ఏర్పడిందంటే ఆరావళి పర్వతాలు ఉన్నాయి. ఈ ఆరావళి పర్వతాల యొక్క వర్షాఛాయ ప్రాంతాల్లో ఏర్పడ్డవి ఈ తారెడారి. ఈ తారెడారి రాజస్థాన్ ఆ ప్రాంతంలో ఉంటుంది. తారెడారిలో ప్రవహించే నది వెరీ వెరీ ఇంపార్టెంట్, లూని నది. తర్వాత దేశంలో అత్యంత పొడవైన కాలువ ఎక్కడుంది అంటే ఇందిరా కాలువ. ఇది చాలాసార్లు ప్రీవియస్ బిట్ అడిగాడండి. అత్యంత పొడవైన కాలువ ఇది ఇందిరా కాలువ, ఇది ప్రీవియస్ బిట్. అదేవిధంగా సింధు నది వ్యవస్థ జన్మస్థలం టిబెట్లోని మానస సరోవరం, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. టిబెట్లోని మానస సరోవరం. మరి దీని యొక్క ఉపనదులు ఏమున్నాయి? జీలం, చీనాబ్, రావి, బియాస్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఉపనదులు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎట్లా అడుగుతాయంటే ఈ క్రింది వాటిలో సింధు నది ఉపనది కానిదేది, లేకుంటే సింధు నది ఉపనది అయినదేది అని అడుగుతాడు. కాబట్టి ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనం గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఉపనదులు జీలం, చీనాబ్, రావి, బియాస్. అదేవిధంగా రెండోది గంగా నది వ్యవస్థ భగీరథ, అలకనంద అనే రెండు నదుల మధ్య దేవప్రయాగ వద్ద కలిసి గంగా నది ఏర్పడ్డది. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. గంగా నది ఎక్కడంటే భగీరథ, అలకనంద అనే రెండు నదుల మధ్య ఇది దేవప్రయాగ వద్ద ఉన్నది. ఈ గంగా నది ఏర్పడింది. అదేవిధంగా గంగోత్రి హిమానీ నదం వద్ద జన్మిస్తుంది. ఇది ఎక్కడంటే గంగోత్రి హిమానీ నదం. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది వ్యవస్థ, ఇది కూడా ఇంపార్టెంట్. జన్మస్థలం మానస సరోవరం వద్ద కైలాస పర్వతాలు. బ్రహ్మపుత్ర నది ఎక్కడ జన్మించిందంటే మానస సరోవరం వద్ద కైలాస పర్వతాల్లో ఉన్నది. అదేవిధంగా బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమంటామంటే సాన్సురన్ నది, ఈ విధంగా అంటే కొన్ని పేర్లు ఉంటాయి, అంటే ఈ లోకల్ నేమ్స్ ప్రకారం కూడా పిలుస్తూ ఉంటారు. మనం ఇది కూడా చూసుకోవాలి. అదేవిధంగా తారెడారి ఆరావళి పర్వతాల్లో వర్షాఛాయ ప్రాంతంలో ఏర్పడ్డది. ఈ తారెడారికి సంబంధించి మనము ఇంతకుముందే చూసాము. అంటే భారతదేశంలో తారెడారికి సంబంధించిన ఇవన్నీ కూడా మనం చదువుతూ ఉండాలి. భారతదేశ నదులు, మరి భారతదేశంలో నదులు, ఈ నదుల ముఖ్య ఉపయోగం ఏంటంటే గృహ అవసరాలకి మనం ఉపయోగిస్తుంటాం. మనం జనరల్గా గృహ అవసరాలకి నదీ నీటిని ఎంత ఉపయోగిస్తున్నాం అంటే 5% మాత్రమే ఉపయోగిస్తున్నాం. మరి మిగతాదంతా కొంత పంట పొలాలకి అయితే ఎక్కువ శాతం మనకు సముద్రంలోనే కలుస్తున్నాయండి. భారతదేశంలో ఉన్న నదుల్ని మనం కనుక కరెక్ట్గా ప్రాజెక్టులు కట్టి సరిగా ఉపయోగించుకుంటే భారతదేశం అనేది భూతల స్వర్గంలా మారుతుంది. మరి భారతదేశంలో ఉన్న నదుల్లో మనం ఎంత శాతం గృహ అవసరాలకు ఉపయోగిస్తున్నామంటే 5% మాత్రమే గృహ అవసరాలకు ఉపయోగిస్తున్నాము. తర్వాత భారతదేశ నదీ వ్యవస్థ రెండుగా విభజించవచ్చు. ఒకటి హిమాలయ నదులు, రెండోది ద్వీపకల్ప నదులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు. గోదావరి జన్మస్థలం మహారాష్ట్రలోని నాసిక్ వద్ద త్రయంబక్, ఇక్కడ త్రయంబక్ వద్ద ఇది గోదావరి నది జన్మించింది. అదేవిధంగా కృష్ణ మహారాష్ట్రలోని పశ్చిమ కన్మల్లో మహాబలేశ్వరం వద్ద జన్మించింది. అదేవిధంగా మహానది ఛత్తీస్గఢ్ వద్ద జన్మిస్తుంది. అదేవిధంగా నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్ కంటక్ వద్ద జన్మిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అడిగాడంటే నర్మదా నది ఎక్కడ జన్మించింది అని అడిగాడు. అమర్ కంటక్ ఎక్కడ ఎంపీ. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశ శీతోష్ణ స్థితి, మరి వాతావరణం వేరు, శీతోష్ణ స్థితి వేరు. వాతావరణం అంటే ఏంటి అంటే తాత్కాలికమైనది, తాత్కాలికంగా చెప్పేదాన్ని వాతావరణం అంటాం. మరి శీతోష్ణ స్థితి అంటే ఏంటి అంటే ఇది దీర్ఘకాలికమైంది. ఎట్లా ఉంటుంది? వాతావరణం అనగా ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలో వాతావరణ పరిస్థితులను వాతావరణం అంటాం. వాతావరణం అంటే జనరల్గా ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలో వాతావరణ పరిస్థితుల గురించి చెప్తే దాని వాతావరణం. ఒక ప్రాంతం అంటే హైదరాబాద్ తీసుకుందాం. హైదరాబాద్లో ఒక నిర్దిష్ట సమయంలో, అంటే మనము ఏదైనా ఒక సమయం జూనో జూలై తీసుకున్నాం, ఆ సమయంలో ప్రత్యేక పరిస్థితులు ఇక్కడ చెప్పడం వాతావరణం అంటాం. ఇది టెంపరీ. ఇదేంటిది? టెంపరీ, పర్మనెంట్ కాదు. వాతావరణ పరిస్థితులు తక్కువ సమయంలో మారుతూ ఉంటాయి. అదేవిధంగా శీతోష్ణ స్థితి వెరీ వెరీ ఇంపార్టెంట్. శీతోష్ణ స్థితి అంటే ఏంటి అంటే ఇందాక వాతావరణము ఒక ప్రత్యేకమైన ప్రాంతాన్ని మాత్రమే తీసుకున్నాం, హైదరాబాద్ అనే సిటీని. మరి ఇప్పుడు శీతోష్ణ స్థితి అంటే అట్లా కాదు, తెలంగాణ మొత్తం తీసుకున్నాం అనుకోండి, శీతోష్ణ స్థితి కిందకి వస్తుంది. ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమాన్ని కనబరిచే వాతావరణ పరిస్థితులను శీతోష్ణ స్థితి అంటారు. శీతోష్ణ స్థితి ఎట్లా ఉంటుందంటే విశాలంగా ఉంటుంది. శీతోష్ణ స్థితి అనేది విశాలంగా ఉంటుంది. అదేవిధంగా టైం కూడా ఇక్కడ దీర్ఘకాలం ఉంటుంది, స్వల్పకాలం ఉండదు.
30 సంవత్సరాల కాలం పాటు ఒక రాష్ట్రమైన ఒక దేశమైన ఆ పరిస్థితిని పరిశీలించి అక్కడ చెప్తే దాన్ని శీతోష్ణ స్థితి అంటాం. శీతోష్ణ స్థితి జనరల్గా 30 సంవత్సరాల పాటు కనబడిన పరిస్థితుల్ని శీతోష్ణ స్థితి అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది లాస్ట్ ఇయర్ టెట్ ఎగ్జామ్లో అడిగాడు. ఏమడిగాడు అంటే 30 సంవత్సరాల పాటు కనబడిన పరిస్థితుల్ని డాష్ అంటారు అన్నాడు. శీతోష్ణ స్థితి 30 ఇయర్స్ కనబడుతుంది శీతోష్ణ స్థితి. వాతావరణంలోని అంశాలు: ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, గాలిలోని తేమ, వర్షపాతం. ఇవన్నీ వాతావరణంలోని అంశాలు. వాతావరణంలో అంశాలు ఉన్నాయి, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటోది ఉష్ణోగ్రత, రెండోది వాతావరణ పీడనము, మూడోది గాలిలోని తేమ, నాలుగోది వర్షపాతం. మళ్ళీ శీతోష్ణ స్థితి గురించి ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యమైన ఉష్ణోగ్రత, వర్షపాతాలను క్లైమేట్ ఓ గ్రాఫ్ ద్వారా చూపిస్తాం. ఇక్కడ ఒక గ్రాఫ్ ద్వారా ఉష్ణోగ్రతనైనా వర్షపాతాన్నైనా క్లైమేట్ గ్రాఫ్ ద్వారా చూపిస్తే, అదేవిధంగా భారతదేశ కాలాల్లో ఒకటి శీతాకాలం, ఈ శీతాకాలం, రెండోది వేసవి కాలం, మూడోది వర్షాకాలం, ఇట్లా వివిధ రకాల కాలాలు ఉన్నాయి. ఈ కాలాల్లో శీతాకాలం అనేది నవంబర్ ఫిబ్రవరి మధ్య ఉంటుంది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. శీతాకాలం ఎప్పుడు ఉంటుంది? నవంబర్ ఫిబ్రవరి మధ్య ఉంటుంది జనరల్. నెక్స్ట్ అదేవిధంగా రెండోది వేసవి కాలం. వేసవి కాలము దక్షిణం నుండి ఉత్తరానికి వెళ్తూ ఉంటే సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. జనరల్గా దక్షిణ భారతదేశం నుండి ఉత్తరానికి వెళ్తుంటే సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అదేవిధంగా మైదానాల్లో పొడిగా ఉండే స్థానిక పవనాలు కూడా ఉంటాయి. వీటిని లూ పవనాలు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్థానికంగా ఉండే పవనాలను ఏమంటామంటే లూ పవనాలు అంటాం. ఇది ప్రీవియస్ బిట్. వేసవి ముగిసే సమయంలో దక్కన్ పీఠభూమిలో తొలకరి జల్లులు పడతాయి. ఇది కూడా ప్రీవియస్ బిట్, లాస్ట్ టైం అడిగాడు. వేసవి ముగిసే సమయంలో దక్కన్ పీఠభూమిలో పడే జల్లుల్ని ఏమంటారు అని అడిగాడు. ఆప్షన్ ఏ మొదటి, ఆప్షన్ బి రెండవ, ఆప్షన్ సి తొలకరి, ఆప్షన్ డి పైదేది కాదంటాడు. మరి దక్కన్ పీఠభూమిలో వేసవి సమయం ముగిసే సమయంలో పడే వాటిని తొలకరి జల్లులు అంటాం. ఏమంటాం? తొలకరి జల్లులు. దాన్ని మనము ఈ తొలకరి జల్లులు వచ్చినప్పుడే మన రైతులు ఇక్కడ ఏం చేస్తుంటారు? వ్యవసాయానికి సిద్ధమవుతూ ఉంటారు. మూడోది నైరుతి ఋతుపవన కాలం. నైరుతి ఋతుపవనం భారతదేశ శీతోష్ణ స్థితిని గణనీయంగా ప్రభావితం చేసేవి ఋతుపవనాలు. భారతదేశం యొక్క అందుకోసమే భారతదేశంలో రైతులు ఎక్కువగా దేని మీద ఆధారపడతారంటే ఋతుపవనాల మీదనే ఆధారపడతారు. ఋతుపవనాలు ఈ సంవత్సరం బాగా వర్షాలు వచ్చాయనుకోండి, మంచిగా రైతులు హ్యాపీగా ఫీల్ అవుతారు. భారతదేశ వ్యవసాయం దేని మీద ఆధారపడి ఉందంటే ఋతుపవనాల మీద. భారతదేశ జనాభా కూడా ఎక్కువ శాతం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నాము. మనం ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ డిపెండ్స్ అపాన్ ద రెయిన్స్ మీద ఆధారపడి ఉంది. కాలానుగుణంగా గాలులు దిశ మారడాన్ని మాన్సూన్స్ అంటాం. కాలానుగుణంగా గాలులు దిశ మార్చుకుంటూ ఉంటాయి. ఈ దీన్నే మాన్సూన్స్ అంటాం. మాన్సూన్స్ అనగా ఇది అరబ్ వర్తకులు ఈ పేరు పెట్టారు. ఋతుపవనాలని అరబ్ వర్తకులు మొదట యూజ్ చేశారు. వాళ్ళే భారతదేశానికి అరబ్ వర్తకులు వచ్చినప్పుడు వాళ్ళు దీన్ని మాన్సూన్స్ అనే పేరు పెట్టారు. 20 డిగ్రీల ఉత్తర, 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న వాటిని ఇక్కడ ఋతుపవనాలు ఏర్పడుతుంటాయి. జనరల్గా 20 డిగ్రీలు ఉత్తరము, దక్షిణం ఈ రెండింటిని తీసుకొని ఇక్కడ ఋతుపవనాలు ఏర్పడుతూ ఉన్నాయి. అడవుల విస్తీర్ణం. అటవీ విస్తీర్ణంలో ఉన్న మొదటి రాష్ట్రం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు అడిగాడేది. అటవీ విస్తీర్ణంలో ఉన్న మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్. ఎంత ఉంది అంటే 77,000 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇది లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎట్లా చదువుకోవాలి అంటే అటవీ విస్తీర్ణంలో ఉన్న మొదటిది, రెండోది, మూడోది చదువుకోవాలి. ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా అటవీ విస్తీర్ణం తక్కువ ఉన్నది కూడా చదువుతుండాలి. ఒక్కోసారి కింది నుంచి ఒకటోది, రెండోది, మూడోది కూడా రావచ్చు. ఒక్కోసారి పైనుంచి 1, 2, 3 అడుగుతుంటాం. మన రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం ఎంత ఉంది అంటే 26,904 చదరపు కిలోమీటర్లు ఉంది. మన రాష్ట్రంలో ఎంత ఉంది అంటే 26,904 చదరపు కిలోమీటర్లు ఉంది. రాష్ట్ర వైశాల్యంతో పోలిస్తే ఇది 24%. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్ర వైశాల్యంతో పోలిస్తే 24%. దీనిలో 16.4% విస్తీర్ణంలో అడవి చెట్లు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అటవీ విస్తరణ పెంచుటకు మొక్కల పెంపకాన్ని 2015లో ప్రారంభించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశము వ్యవసాయ దేశము
కాబట్టి ఎస్పెషల్గా భారతదేశంలో అటవీ విస్తీర్ణం 33% ఉండాలి. మన తెలంగాణ స్టేట్లో తీసుకుంటే ఆ 33% లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అడవులు అనేవి నరికివేయబడుతున్నాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం 2015లో ఈ మొక్కల పెంపకం అనే కార్యక్రమాన్ని తీసుకుంది. ఆ తర్వాత 4 సంవత్సరాల్లో 230 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. 230 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. దీనికోసం ఎవరిని ఎంచుకున్నారంటే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటడం జరిగింది. అందుకోసమే ఏ విప్లవం రావాలన్నా కానీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే యువత నుంచి, విద్యార్థుల నుంచి వస్తుంది. అందుకోసమే చిన్నపిల్లలకి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళకు అవేర్నెస్ కలిగించాలి, చెట్ల ఆవశ్యకతను కలిగించాలి, అడవుల ఆవశ్యకత వాళ్ళకి తెలియజేయాలి. అందుకోసమే పాఠశాలలో, కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మనం మొక్కలు నాటుతున్నాం. తర్వాత నేల కోత నివారణకు మనము చెట్లు పెంచడం ద్వారా ఏమవుతుంది అంటే నేల కోతను నివారించవచ్చు. మనకు వర్షాలు పడ్డప్పుడు రెయిన్ వాటర్ అంతా వేస్ట్గా పోతుంది. మరి దాంతోపాటు భూమి కూడా కొట్టుకొని పోతుంది. ఆ భూమిలో ఉన్న మంచి సాయిల్ అంతా పోతుంది. కాబట్టి ఈ నేల కోతని అరికట్టడం కోసం మనం ఏం చేస్తాము అంటే వనరుల పరిరక్షణను తీసుకుంటాం. అదేవిధంగా కాలుష్య నివారణ మరియు భూమి యొక్క సుస్థిరమైన ఉపయోగం కలిగి ఉంటుంది. నెక్స్ట్ మనం నేల కోత నివారణకు ప్రధానంగా చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ చెట్ల పెంపకం చేయాలి. తర్వాత గిరిజన ప్రజలు, పేదల జీవనానికి కీలకమైన వనరులు అందించేవి అడవులు. ఇప్పుడు పేద ప్రజలు ఉన్నారు, తర్వాత గిరిజనులు ఉన్నారు, వీళ్ళందరికీ అడవులే ఆధారము. ఈ అడవుల నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే వివిధ రకాల ఉత్పత్తుల్ని సేకరించి తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. 60 రకాల అటవీ ఉత్పత్తుల్ని గిరిజనులు సేకరిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా గిరిజనులు గోండులు, చెంచులు, తర్వాత ఖమ్మంలో ఉన్న కోయలు, తర్వాత వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉన్న ఈ గిరిజనులు మనకేం చేస్తున్నారంటే అటవీ ఉత్పత్తులను వీళ్ళు సేకరిస్తున్నారు. మన రాష్ట్రంలో 60% అడవులు 60% వరకు వీళ్ళు ఆక్రమించారు. అంటే జనరల్గా అటవీ ఉత్పత్తులను సేకరిస్తుంటారు. పెనుగోలు కొండల్లో ప్రజల అడవులను పోడు వ్యవసాయానికి, తర్వాత పళ్ళు, దుంపలు, బీడి ఆకులు వీళ్ళు ఏం సేకరిస్తారంటే ఎక్కువగా అడవుల నుంచి బీడి ఆకులు, మూలికలు, వెదురు ఇట్లాంటివి సేకరిస్తూ ఉంటారు. పోడు వ్యవసాయం అంటే ఏంటంటే కొన్ని సంవత్సరాలు సాగు చేస్తారు, తర్వాత వదిలేస్తుంటారు. ఈ విధంగా మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ తర్వాత ఒక 2-3 సంవత్సరాలు వదిలేసి మళ్ళీ సాగు చేస్తుంటారు ఈ విధంగా. అదేవిధంగా రిజర్వ్ అడవి, భారతదేశంలో ఈ అడవులపై హక్కు ఎవరికి ఉంది అంటే గిరిజనులకు అటవీ హక్కులు ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే అటవీ హక్కులపై గిరిజనుల హక్కుల్ని క్రమంగా కోల్పోయేటట్లు చేశారు. కానీ భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత మళ్ళీ తిరిగి గిరిజనులకు ఈ అటవీ భూములపై సంపూర్ణమైన అధికారం కల్పించడం జరిగింది. రిజర్వ్ అడవులు ఉంటాయి. ఈ రిజర్వ్ అడవుల్లో ఎవరు ప్రవేశించకూడదు, ఓన్లీ ప్రభుత్వ అధికారులు మాత్రమే ఈ అడవుల్ని పరిరక్షిస్తూ ఉంటారు. రక్షిత అడవి, ఈ అడవులను ప్రజలు వినియోగించుకోవచ్చు. రెండోది ఏంటంటే రక్షిత అడవులు. ఈ రక్షిత అడవుల్లో ప్రజలు అంటే గిరిజనులైనా ఎవరైనా వినియోగించుకోవచ్చు. తర్వాత అక్కడి నుంచి వాళ్ళు పశువుల్ని మేపుకోవచ్చు, అటవీ ఉత్పత్తుల సేకరణ చేయవచ్చు. అంటే వాళ్ళు ఈ రక్షిత అడవుల్లోకి వెళ్ళొచ్చు, ప్రజలు వాళ్ళ పశువుల్ని మేపుకోవచ్చు. అక్కడ పండే పండ్లు, కూరగాయలు, తర్వాత తేనె ఇలాంటి వాటిని కూడా అటవీ ఉత్పత్తుల నుంచి సేకరించుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణలో గోండులు ఉత్తర జిల్లాల్లో సుస్థిర వ్యవసాయం చేసేవాళ్ళు. తెలంగాణలో ఉత్తర జిల్లాలో వీళ్ళు గోండులు ఏం చేస్తున్నారు, సుస్థిర వ్యవసాయం చేస్తున్నారు. అదేవిధంగా కోలాంలు అనే తెగవారు, కొండవాసులు వీళ్ళు పోడు వ్యవసాయం ఎక్కువగా చేస్తారు. పోడు వ్యవసాయం అంటే ఏంటంటే వ్యవసాయ భూమిలో కొంత భాగం బీడుగా ఉంచుతారు, మళ్ళీ 2 years కాగానే ఆ బీడుగా ఉన్నదాన్ని మళ్ళీ వ్యవసాయం చేస్తారు. ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుందంటే ప్రొడక్షన్ పెరుగుతుంది, మనకు అగ్రికల్చర్ సెక్టర్లో ప్రొడక్షన్ పెరుగుతుంది. అందుకోసమే సైంటిస్టులు కూడా ఏం చెప్తుంటారంటే వ్యవసాయ శాస్త్రజ్ఞులు పంటలు మార్చి వేయాలి అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా గిరిజనులు కూడా తమ హక్కుని కోల్పోయి వాళ్ళు ఏం చేస్తున్నట్టు దాంట్లో ఉంటున్నారు. అదేవిధంగా 1988లో అడవుల రక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధిలో గిరిజనుల భాగస్వామ్యం జాతీయ అటవీ విధానం గుర్తించింది. జాతీయం అంటే మన దేశంలో వివిధ రకాల గిరిజనుల హక్కుల కోసం ఏం చేశారు అంటే కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. ఈ చట్టాల ద్వారా గిరిజనులు మళ్ళీ తిరిగి ఉమ్మడి అటవీ యాజమాన్యం అనే హక్కును కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా JFM అనే కార్యక్రమానికి తెలంగాణలో ఒక పేరు పెట్టారు. అదేంటంటే ప్రజా అటవీ యాజమాన్యం, CFMగా పేరు మార్చారు. వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం ఈ చాప్టర్లో
మన దేశం యొక్క భౌగోళిక స్వరూపాన్ని ఇక్కడ చూసాము. అదేవిధంగా ఇంకా భారతదేశానికి సంబంధించిన శీతోష్ణ స్థితిని కూడా ఇక్కడ గమనించాం. అదేవిధంగా 2006లో పార్లమెంటు అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా గిరిజనులకు అడవులపైన సంపూర్ణమైన హక్కుని ఇక్కడ కల్పించారు. తర్వాత కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ అనే సంస్థ ఏం చేస్తుంది అంటే పాఠశాల స్థాయిలో చెట్లను పెంచడము, అదేవిధంగా విద్యార్థులకి అవగాహన కల్పించడము, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంది ఈ సంస్థ. ఈ సంస్థ యొక్క అధ్యక్షురాలు శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి. ఈమె ఒక లక్ష్యం పెట్టుకున్నది ఏంటంటే 1,00,00,000 మొక్కల్ని నాటాలి అనే లక్ష్యం పెట్టుకునడం జరిగింది. తర్వాత పచ్చదనం హరితహారం. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో కూడా ఈ పాఠశాలలో ఇక్కడ ఏం చేశారు అంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ కౌన్సిల్ వీరి సహకారంతో మొక్కల్ని ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. మనం ఈ చాప్టర్లో ముఖ్యంగా ఏం పరిశీలించాము అంటే మన దేశంలో భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి, తర్వాత భారతదేశంలో ఉన్న నదులు, తర్వాత భౌగోళిక పరిస్థితులు, అదేవిధంగా అటవీ విధానము, అడవులు, వీటన్నిటి గురించి పరిశీలించడం జరిగింది. మరియు తిరిగి మీరు బాగా చదువుకొని ఎక్కువ మార్కులు సాధించడానికి ఈ చాప్టర్ ఉపయోగపడుతుంది. మళ్ళీ తిరిగి మరి ఒక ఎపిసోడ్లో కలుద్దాం.